Today we're reading Psalms 145 verse 9. The Lord is good to all, and He tender mercies all over all His works. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 9 వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి దేవునందు ఆనందిస్తున్నారా? ఎప్పుడు మనము దేవుని యందు ఆనందించగలమంటే దేవుడు మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. కాబట్టి ఆ విధముగా కృతజ్ఞత కలిగిన వారమై మన యొక్క దినాన్ని ప్రారంభించినట్లయితే ఆ దినము మనకి, మన కుటుంబానికి, వాస్తవానికి మన యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎంతో శ్రేష్టము, ఎంతో శ్రేయస్కరమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క గుణగణములు ఇక్కడ చూస్తున్నాం. ఎవరు అయినా అని ఆలోచిస్తే ఆయన అందరికీ ఉపకారములు చేసేవాడు. ఎవరికి కూడా ఆయన అపకారం చేసేవారు కాదు. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఈ యొక్క కష్టము, ఈ యొక్క బాధ నాకెందుకు వచ్చింది, దేవుడు అపకారం చేస్తాడా అని సందేహము, అది అవిశ్వాసము. పిల్లరా, విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, దేవా నీవు నాకు ఉపకారం చేసేవాడు, ఈ యొక్క కష్టం నుంచి, బాధ నుంచి ఏం నేర్పిస్తావు అని పిల్లరా ఆయన పాదాలు పట్టుకుంటాం, అడుగుతాం, విశ్వాసం కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కార్యములు ఎంత ఉన్నతమైనవో మన కళ్ళారా చూస్తాం. అందుకే ఆయన అందరికీ ఉపకారండి. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో దేవుడు అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ మంచివాడు, ఆయన కనికరమగల దేవుడు, దయచూపెట్టే దేవుడు, దీర్ఘశాంతుడు. కాబట్టి గొప్ప దేవుని యందు ఆనందించి సంతోషించి మరి మనకు జీవితాన్ని ఆయన చేతిలో పెడదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు అందరికీ ఉపకారం చేసేవాడు ప్రభువా, ఎవరికి కూడా మీరు అపకారం చేసేవాడు కాదు. గల కారణము మీరు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు, సిలువ మరణం పొందినంతగా ప్రేమిస్తున్నారని వాక్యం చెప్తుంది నాయన. కాబట్టి మీ ప్రేమను గుర్తించి విశ్వాసం కలిగి మీ వైపు చూసి మీ కార్యములు మా జీవితంలో, కుటుంబాల్లో చూడటానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లల కుటుంబాలు మీరు దర్శించండి. వారి యొక్క పరిస్థితులు మీకు తెలుసు, వారి యొక్క అవసరతలు మీకు తెలుసు. యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రతి ఒక్క అవసరత తీర్చబడుగాక. కొన్నిసార్లు మా అవిధేయత, అవిశ్వాసము, పాపము ద్వారా నష్టం కలుగుతుంది ప్రభువా. కాబట్టి సరి చేసుకుని లోబడి విరిగి నలుగురు హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా, మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు. కాబట్టి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చేటువంటి గొప్ప కార్యములు, మీరు చేసే గొప్ప కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చూడటానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కదా భద్రపరిచి మీ యొక్క వాగ్దానాన్ని వ్యక్తిగతంగా కుటుంబాల్లో నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalms 145 and verse 9, the Lord is good to all. This verse reminds us that God's goodness is not selective or limited. His compassion extends to every person and all of creation. In every season, whether marked by joy or challenge, we can trust that the Lord's care is constant, inclusive, and unfailing. Amen.